అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. 10వ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు విజయదశమి పండగ అనగా దసరా పండుగను జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండగ. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనుక శరన్నవరాత్రులు అని అంటూ ఉంటారు. ఈ శరన్నవరాత్రులలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చే అమ్మవారి రూపాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అమ్మవారు స్వర్ణ కవచాన్ని ధరించి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని దుర్గాదేవి రూపంలో భక్తులు పూజిస్తారు. ఇది ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టులను నాశనం చేయడానికి ప్రదర్శితమవుతుంది. ఈరోజు అమ్మవారిని స్వర్ణం అంటే గోల్డ్ కలర్ చీరతోని అలంకరిస్తారు. అంటే గోల్డ్ కలర్లో ఉండేటువంటి చీరని అమ్మవారికి అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా వడపప్పు, చలిమిడి, ఇంకా హల్వా పూరి ఇవన్నీ కూడాను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రెండవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ విధియ నాడు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తోంది. ఈ అలంకరణలో అమ్మవారు చిన్న వయసులో ఉన్నటువంటి రూపంలో ఉంటారు. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీరని అలంకరిస్తారు. ఈరోజు నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదిస్తారు. మూడవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ తదియ ఆ రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇది విద్య, జ్ఞానం, ప్రశాంతతకు ప్రతీక. అమ్మవారికి గాయత్రీ మంత్రం అంకితం చేయబడుతుంది. ఈరోజు అమ్మవారు నారింజ రంగు చీరతో అలంకరించబడుతుంది. అలాగే ఈరోజు అమ్మవారికి మినపపప్పు వడలు, చింతపండు పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇక 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ చతుర్థి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు ఈ అవతారంలో అమ్మవారు ఎంతో సౌందర్యంగా, శాంతి, ప్రేమకు ప్రతీకగా కనిపిస్తోంది. అమ్మవారు చక్కగా అలంకరింపబడతారు. ఈరోజు అమ్మవారు ఎరుపు రంగు చీరలో అలంకరించబడతారు. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నము, రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదిస్తారు. ఇక 5వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ పంచమి. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే 2 తిథులు కూడాను ఒకే రోజు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఏమైందంటే ఆశ్వయుజ శుద్ధ పంచమి మరియు షష్ఠి 2 కూడాను ఒకే రోజు రావడం మూలంగా అమ్మవారిని ఒకటే రోజు 2 రూపాలలో అంటే 2 అవతారాలలో అలంకరించుకోవడం జరుగుతుంది. అది ఒకటి శ్రీ అన్నపూర్ణాదేవిగా మరియు శ్రీ మహాలక్ష్మీదేవిగా 2 రూపాల్లోనూ అలంకరించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కొలిచేటప్పుడు మనము పసుపు రంగు చీరతోనూ
అనగా గంధం రంగు చీరంతోనూ అలంకరిస్తారు. అన్నపూర్ణాదేవి అంటే ఇది అన్నదానం, సంపూర్ణతను సూచిస్తుంది. భక్తులు ఈరోజు అన్నపూర్ణ స్వరూపంని దర్శించుకుంటారు. అలాగే ఇదే రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా కూడాను దర్శనమిస్తోంది. ఈరోజు మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు ధనము, సిరి, సంపదలకు సంబంధించినటువంటి అన్ని రకాల పూజలను నిర్వహించి అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరించేటప్పుడు అమ్మవారికి ముదురు గులాబీ రంగు చీరను లేదా ఎరుపు రంగు చీరను అలంకరిస్తారు. అలాగే అమ్మవారికి అన్నపూర్ణాదేవికి దద్దోజనము, కట్టె పొంగల్ని నివేదిస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవికి చక్కెర పొంగల్ని, పూర్ణాలని నైవేద్యంగా నివేదిస్తారు. ఇక 6వ రోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అనగా ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. అమ్మవారు సరస్వతీదేవి అనగా విద్య, కళలకు సంబంధించినటువంటి అమ్మవారు. విద్యార్థులకి అందరికీ కూడాను విద్యను ప్రసాదించాలి అని ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో కొలుస్తారు. అమ్మవారికి ఈరోజు తెలుపు రంగు చీరని అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి పాయసము, శాకాన్నంను నైవేద్యంగా నివేదిస్తారు. ఇక 7వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు. ఈరోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. దుర్గాదేవి అంటే భక్తుల విఘ్నాలన్నింటినీ తొలగించి అందరికీ కూడాను మంచి చేకూర్చేటువంటి అమ్మవారు. అందుకని ఈరోజు భక్తులందరూ కూడాను అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో కొలుస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు ఎరుపు రంగు చీరని అలంకరిస్తారు. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి కదంబంను పెడతారు. ఇక 8వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ మహానవమి రోజు. ఈ రోజున శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. చెడుని సంహరించి ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించేందుకు అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో చెడుని సంహరిస్తుంది. కాబట్టి ఈ రోజున అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంలో భక్తులు కొలుస్తారు. ఈరోజు అమ్మవారికి గోధుమ రంగు చీరని అలంకరిస్తారు. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి పులిహోర, వడపప్పు, గారెలను నివేదిస్తారు. ఇక 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారంలో అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు. ఆ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారంలో భక్తులకి దర్శనమిస్తోంది. ఇది శక్తికి మరియు శక్తి స్త్రీత్వానికి, అధికారంకి, అలాగే చెడుపై మంచి గెలిచినటువంటి సంతోషానికి ప్రతీకగా ఈరోజు అమ్మవారి రూపము చూడడానికి కన్నుల పండుగగా ఎంతో అందంగా కనబడుతోంది. ఈరోజు అమ్మవారిని ఆకుపచ్చని రంగు చీరతో అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి లడ్డూలు, భక్షాలు, అన్ని రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మహానైవేద్యాలని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా 9 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారిని, వివిధ అలంకారాల్లో అమ్మవారిని, వివిధ నామాలతో ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. వివిధ రకాలైనటువంటి నైవేద్యాలని సమర్పిస్తూ ఉంటారు. ఇలా ఈ 9 రోజులు కూడాను అమ్మవారిని పూజించుకోవడం వలన సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని భక్తులందరి విశ్వాసము.